హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. ఈ పర్సన్ తను ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి తనలో, మీ గురించి పర్సన్ ఆలోచిస్తున్నారా లేదా, మిమ్మల్ని పర్సన్ తలుచుకుంటున్నారా లేదా, మిమ్మల్ని తను మిస్ అవుతున్నారా లేదా, అసలు తనలో తన మనసులో తను ఏమనుకుంటున్నారు మీ గురించి. ఒకవేళ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ ఉంది మీ లైఫ్లో అనుకుంటే థర్డ్ పర్సన్తోనే పర్సన్ ఉంటారా, లేదా మీరిద్దరూ కలిసే ఛాన్స్ ఏదైనా ఉందా, మనం పూర్తిగా ఈరోజు చూద్దాం. ఓకేనా. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. అండ్ ఇది జనరల్ రీడింగ్. సో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి, మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి. ఓకేనా. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, నేను మీకు డీటెయిల్స్ అనేది అందిస్తాను. ఓకేనా. ఓకే అండి, మరి చూద్దాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. సిక్స్ ఆఫ్ కప్స్ అండి, ఏస్ ఆఫ్ కప్స్, ఫైవ్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, సిక్స్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ స్వర్డ్స్, ఫైవ్ ఆఫ్ wands, ace of wands, the hanged man, the devil, the world, knight of wands, king of wands, ten of cups, two of wands అండి. ఓకే, కింగ్ ఆఫ్ పెంటికల్స్ కి క్లారిఫికేషన్ చేద్దాం. హ్యాంగర్డ్ మ్యాన్ కార్డ్ కి క్లారిఫికేషన్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి మూన్ కార్డ్ అండి. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా తలుచుకుంటున్నారు. ఈ పర్సన్కి మీరు చాలా మంది గుర్తుకొచ్చారండి. ఓకేనా. తను చాలా బాధపడ్డారు, మీతో ఉన్న జ్ఞాపకాలు ఈ పర్సన్ మళ్ళీ అవన్నీ తలుచుకోవడము, అండ్ ఆ టైంలో ఈ పర్సన్ తన మనసంతా భారంగా అనిపించడం అలా కూడా జరిగి ఉంటుంది ఈ పర్సన్కి. సో తను ఎమోషనల్గా చాలా లోకి వెళ్ళిపోయారనమాట. చాలా లోన్లీగా, ఏదో తెలియని బాధ, ఏదో పొడగొట్టుకుంటున్నా అనే ఫీలింగ్, ఒంటరి జీవి అన్నట్టుగా అలాంటి ఫీలింగ్ ఈ పర్సన్కి నిన్న వచ్చింది. ఓకే, నిన్న నైట్ కూడా కావచ్చు. నైట్ టైంలో ఈ పర్సన్ మిమ్మల్ని తను చాలా తలుచుకున్నారు. నిన్న నైట్ ఈరోజు ఈ ఎనర్జీస్ ఈ పర్సన్కి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. తను చాలా బాధపడుతున్నారండి. అండ్ పర్సన్కి మీరు ఏదైతే ప్రేమ పంచారో అది పర్సన్ మనసులో ఎలా ఉంటుందంటే, అలా ఈ పర్సన్కి ఎవరు ప్రేమించలేదు, అలా ఈ పర్సన్ గురించి ఎవరు కేర్ తీసుకోలేదు. మీలాంటి వారు ఈ పర్సన్ జీవితంలో లేరు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ అన్నమాట, అవి మాత్రమే మిమ్మల్ని మీ పర్సన్ని దూరం చేశాయి. ఇక్కడ కొంతమందికి థర్డ్ పర్సన్ అండ్ కొంతమందికి తన మీద ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఫ్యామిలీ. ఓకే, వాటి వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. కానీ ఈ పర్సన్కి అండ్ అలాంటి ప్రేమ పంచే వ్యక్తి కూడా తనకి దొరకరు అని పర్సన్కి తెలుసు అనమాట. మీతో ఉన్నప్పుడు ఈ పర్సన్ తను చాలా హ్యాపీగా ఉన్నారు, కానీ మీరు ఈ పర్సన్ లైఫ్లోంచి దూరమైన తర్వాత, ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత తను ఒంటరి జీవి, ఒంటరిగా అయిపోయారు, ఆ ఫీలింగ్ ఈ పర్సన్కి ఉంటుంది. అండ్ ఈ పర్సన్ ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ అండి, చాలా తలుచుకుంటున్నారు, చాలా మిస్ అవుతున్నారు. ఇది సోల్మేట్ కనెక్షన్ కూడా కావచ్చు కొంతమందికి. సో ఇక్కడ సోల్మేట్ ఉంది అండ్ కార్మిక్ రిలేషన్ కూడా కావచ్చు అనమాట.
సో, సోల్‌మేట్ కనెక్షన్ ఉండి ఉంటే మీ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టమైతే ఉందండి. చాలా ప్రేమ ఉంది. చాలా లవ్ ఉంది. మీరు లేకపోతే ఈ పర్సన్ ఉండలేను అనే స్థితిలో ఈ పర్సన్ ఉన్నారు. కానీ తన మీద ఏదో ప్రాబ్లమ్ ఉందండి పర్సన్ లైఫ్‌లో. ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా తను మ్యారీడ్ పర్సనా ఏదో ఉందనమాట. కానీ మీరు లేని లోటు ఈ పర్సన్‌కి డెఫినైట్‌లీ తనకి తెలుస్తుంది. తను మిస్ అవుతారు గూడా. కానీ ఏమి చేయలేని పరిస్థితి ఈ పర్సన్‌కి ఉండొచ్చనమాట. సో, తను చాలా బాధపడుతున్నారు. అండ్ మీతో ఉన్న జ్ఞాపకాలు ఈ పర్సన్‌కి చాలా వెంటాడుతున్నాయి. ఇక్కడ చాలా మందికి 6 ఇయర్స్ నుంచి గూడా మీ రిలేషన్‌షిప్ ఉండొచ్చనమాట. ఓకేనా? మీరు మ్యారీడా? అన్‌మ్యారీడా? మీ రిలేషన్ బట్టి మీరు తీసుకోండి. ఓకేనా? ఈ పర్సన్ ఎందుకో మళ్ళీ మీకేదో న్యూ ఛాన్స్ ఇవ్వాలి, న్యూ ఆఫర్ ఏదో ఈ పర్సన్ ఇవ్వాలి అండ్ మీతో యూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. మీతో కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసి హ్యాపీగుండాలి అనే పర్సన్ కోరికనమాట. మీతో హ్యాపీగా ట్రావెల్ చేయాలి, మీతో హ్యాపీగుండాలి. మీతో ఉంటే ఈ పర్సన్‌కి టైం గూడా తెలవదనమాట. అంత హ్యాపీగా ఈ పర్సన్ అయితే ఉంటారు. మీతో ఉంటే. మిమ్మల్ని మాత్రం ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారండి. కానీ పర్సన్ అతి తొందరలోనే మళ్ళీ న్యూ ఆఫర్ ఏదో తీసుకొని మీ లైఫ్‌లో రాబోతున్నారనమాట. మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ అయితే ఉంది మీ పర్సన్‌తో. ఓకేనా? అది ఎప్పుడైనా జరగొచ్చండి. కొంచెం టైం పడుతుంది. కొంతమందికి తొందరగా అయిపోతుంది. దేనికైనా ఓపిక అనేది ఉండాలనమాట. ఇక్కడ మీరు చాలామంది మీ పర్సన్‌ని తలుచుకుంటున్నారు. తనతో ఉన్న జ్ఞాపకాలు మళ్ళీ మీరు పదే పదే అవి తలుచుకొని అండ్ చాలా బాధపడతా ఉన్నారు. ఇన్ని ఇయర్స్ నుంచి పర్సన్‌తో మేబీ లైఫ్ లాంగ్ ఉంటారనుకున్నాను. మేబీ పర్సన్ మీకు లైఫ్ ఇస్తారని మీరనుకున్నారు. అండ్ తనకి మీరు చాలా క్లోజ్ అయిపోయి ఉంటారు. ఎమోషనల్లీ పర్సన్‌కి కనెక్ట్ అయ్యి ఉంటారు. ఈ పర్సన్ మిడిల్‌లో ఎందుకో ఆహ్, తన లైఫ్‌లో వేరే సిట్యుయేషనా లేదా అదర్ పర్సన్ వచ్చారా, మిమ్మల్ని పర్సన్ మోసం చేశారు అని మీరు చాలామంది బాధపడతా ఉన్నారనమాట. కానీ మీకు న్యూ బిగినింగ్ అయితే ఉంది. ఓకే. చాలా సాడ్‌గా ఉన్నారు మీ పర్సన్. అండ్ మీరు కూడా చాలా సాడ్‌గా ఉన్నారు. మీ పర్సన్‌ని మీరు చాలా మంది తలుచుకుంటున్నారు. చాలా బాధపడతా ఉన్నారనమాట. అండ్ ఈ పర్సన్ మీతో ఉన్నప్పుడు ఈ పర్సన్ మీ మీద తను చాలా కేరింగ్ చూపించి ఉంటారు. మిమ్మల్ని ఈ పర్సన్ చాలా బాగా చూసుకొని ఉంటారండి. కానీ రాను రాను ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు. ఈ పర్సన్ ఎందుకు మిమ్మల్ని ఇలా ఇగ్నోర్ చేస్తున్నారు? తన లైఫ్‌లో థర్డ్ పర్సన్ వచ్చారా? మీకంటే తనకి వేరే ప్రయారిటీస్ ఎక్కువగా ఉన్నాయా? అని మీకు అనుమానం అయితే కలిగిందనమాట. కానీ అది రైట్. తనకి తన ఫ్యామిలీ అంటే ప్రయారిటీ ఉంది. అండ్ తనకి కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పర్సన్ అంటే వారంటే ప్రయారిటీ ఎక్కువుందనమాట మీకంటే. మేబీ మీరు మీ పర్సన్‌కి మధ్యలో ఇక్కడ ఫిజికల్ రిలేషన్ ఉండి ఉంటే ఈ పర్సన్ మీకు ప్రయారిటీ ఇవ్వడం ఈ పర్సన్ మానేశారు. వేరే వారు ఈ పర్సన్‌కి ఎక్కువైపోవడం లాంటిది ఏదో జరిగిందనమాట. ఓకేనా? సో, తను ఇప్పుడు ప్రెజెంట్ ఏంటిదంటే మేబీ థర్డ్ పర్సన్ డెవిల్ పర్సన్ అని పర్సన్ తెలుసుకోవడం గాని, వారి రియల్ ఫేస్ ఈ పర్సన్ చూడడం గాని, అంటే ఇక్కడ దయ్యంని దేవత అనుకున్నారు అనే ఫీలింగ్ ఇక్కడ ఉంది పర్సన్. ఓకే. వారు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చండి. మీ రిలేషన్ వైస్‌గా మీరు తీసుకోండి. ఓకేనా? సో, తనంత హ్యాపీగా అయితే లేరు. సో, తను కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తా ఉన్నారు తన లైఫ్‌లో. అండ్ పర్సన్ నిన్న మాత్రం మిమ్మల్ని చాలా తలుచుకున్నారు. చాలా ఏడ్సారు ఈ పర్సన్. అండ్ తను ఒంటరిగా ఎక్కడికో వెళ్ళిపోయి చాలా ఏడ్సారండి పర్సన్. అంటే ఫ్రెండ్స్ సర్కిల్‌తో ఎవరితో కలవకపోవడము. అండ్ ఈ పర్సన్‌కి మీ జ్ఞాపకాలే ఎక్కువగా నిన్న రావడం వల్ల ఈ పర్సన్ తన ఫ్రెండ్ సర్కిల్‌తో, ఫ్యామిలీతో తను సరిగ్గా ఉండలేదు. అండ్ ఒంటరిగానే ఈ పర్సన్ టైమ్ స్పెండ్ చేయడం ఏదో జరిగింది. మీ జ్ఞాపకాలనేది ఈ పర్సన్‌ని చాలా వెంటాడాయి అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ ఈ పర్సన్ మేబీ తనకి మీరు ఇక్కడ తనకి మనీ ఇచ్చి అండ్ తను హ్యాపీగుంటే చాలు అని మీరు అంత ప్రేమని మీరు పంచారనమాట. కానీ పర్సన్ మిమ్మల్ని తను ఒక తలపోటులాగా తీసుకున్నారు. ఏదో బర్డెన్‌గా తీసుకున్నారనమాట ఈ పర్సన్. సో, ఇప్పుడు పర్సన్ మీ విషయంలో తను రియలైజ్ అవుతున్నారు. అంటే ఇంత ప్రేమ పంచిన పర్సన్‌ని నేను ఇలా ఎలా ఇగ్నోర్ చేశాను? ఇంత వేరే అదర్ పర్సన్‌తో ఇంత అట్రాక్షన్‌లోకి ఎలా వెళ్ళిపోయాను? ఈ పర్సన్ నా సంతోషమే తన సంతోషం అనుకుని బ్రతికారు. చాలా నమ్మకం పెట్టుకున్నారు. చాలా ప్రేమ పెంచుకున్నారు. అలాంటి పర్సన్‌ని నేను ఘోరంగా మోసం చేశాను అని పర్సన్ చాలా కుమిలిపోతున్నారండి. చాలా బాధపడుతున్నారు. సో, ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టుకొని తను ఒంటరిగా ఉంటున్నారా? అదర్ పర్సన్‌తో ఉంటున్నారా? వాటెవర్. కానీ మిమ్మల్ని మాత్రం ఈ పర్సన్ చాలా తలుచుకుంటున్నారు. అదంతా ఈ పర్సన్‌కి గుర్తుకొస్తే ఈ పర్సన్ తన తలంతా పగిలిపోతుంది అన్నట్టుగా ఈ పర్సన్ అంత ఓవర్ థింకింగ్ ఈ పర్సన్ చేస్తున్నారనమాట. అంటే తను చాలా ఘోరంగా మోసం చేశారు. నమ్మించి ద్రోహం చేశారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట.
కానీ పర్సన్ మళ్ళీ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ కూడా ఇస్తారు. మళ్ళీ మీ లైఫ్‌లో వచ్చేదైతే చూపిస్తుంది. ఈ పర్సన్ వైపు నుంచి మీకు చిన్న ఆఫర్ లాంటిది రావచ్చు. కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు. ఏదో ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ చేయాలి అనే ఇంటెన్షన్ మాత్రం ఈ పర్సన్‌కి ఉందన్నమాట. ఈ పర్సన్ మీకు టైం ఇవ్వలేదు, కేరింగ్ ఇవ్వలేదు. వేరే వారికి ఈ పర్సన్ ప్రయారిటీ ఇవ్వడము, వారితోనే తను కాల్ చేసి మాట్లాడము, వేరే వారికి తను గిఫ్టులు ఇవ్వడము, వారిని సరదాగా బయటకు తీసుకొని వెళ్ళడము, అది కొంతమందికి మీ ముందే ఈ పర్సన్ తిరగడము, ఇదంతా చూసి మీ గుండె పలిగిపోయిందని చెప్పొచ్చనమాట. ఓకే. అంటే మీరు చాలా మంది హర్ట్ అయ్యారు ఈ పర్సన్ విషయంలో. తను మీకు హార్ట్ బ్రేక్ చేశారు. సో, మీరేంటిదంటే పర్సన్ మీద అలా చేసేసరికి మీరు కోపంగా వచ్చి ఈ పర్సన్‌తో ఆర్గ్యుమెంట్స్ గూడా పెట్టుకొని ఉంటారనమాట. ఈ పర్సన్‌తో మేబీ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్. కానీ మీ పర్సన్ మిమ్మల్ని గెలవనియ్యరండి. తను చాలా తెలివైన పర్సన్. తను మిమ్మల్ని ఏ విషయంలో గూడా గెలవనియ్యరు. ఈ పర్సన్ ఎలా ట్రీట్ చేస్తారంటే, ఒకవైపు తనది తప్పు ఉన్నా సరే మీరే తప్పు అనే అనే విధంగా ఈ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారనమాట. మీరే జరసేపు ఈ పర్సన్ విషయంలో కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అది నిజమేనా? నేనే తప్పు చేశానా? అనే స్థితికి మీరు వెళ్ళిపోతారనమాట. చాలా మందికి మీ పర్సన్ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తూనే ఉంటారు. తన వైపు తప్పు ఉన్నా, మీ వైపే తప్పు ఉన్నట్టుగా మీరు ఫీల్ అయ్యేటట్టుగా కూడా ఈ పర్సన్ చేస్తారనమాట. ఓకే. అందుకనే ప్రతిసారి మీరు మళ్ళీ మళ్ళీ మీ పర్సన్‌కి మీరు బతిమిలాడుకోవడము, మళ్ళీ మళ్ళీ మీరే కాల్ చేయడము, మళ్ళీ మీరే మెసేజ్ చేయడము. అది నిజమే కదా! నేనే ఈ పర్సన్‌తో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నాను కదా! ఆ స్థితికి మీరు వెళ్ళిపోతారనమాట. ఓకే. అందుకని ప్రతిసారి మీరు ఈ పర్సన్ విషయంలో ప్రతిసారి తగ్గడము, ప్రతిసారి మీరే మాట్లాడడము, తను మిమ్మల్ని బ్లేమ్ చేషినా, తనే మిమ్మల్ని మోసం చేషినా, ప్రతిసారి మీరే తగ్గడము, ఇలాంటిది చేశారు. మీ పర్సన్‌కి మీరే కాల్ చేయడం అలా చేసుంటే, ఇక మీదట మీరు అదంతా స్టాప్ చేయాలనుకుంటున్నారనమాట. అంటే ఈ పర్సన్ మీరెంత చెప్పినా ఈ పర్సన్ మారరు. తనంతట తను రియలైజ్ అవ్వాలి. సో, మీరు చాలామంది మీ పర్సన్ వస్తారేమో అని మీరు చాలామంది వెయిట్ చేస్తా ఉన్నారండి. సో, మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారేమో అని మీరు చాలామంది వెయిట్ చేస్తున్నట్టున్నారు. కానీ మీ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారు. ఇక్కడ చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఉందండి. డెఫినైట్‌లీ మీ పర్సన్ వైపు నుంచి మీరు కాల్ ఆర్ మెసేజ్ లేదా డైరెక్ట్‌గా గూడా ఈ పర్సన్ మీ దగ్గరికి తను రాబోతున్నారనమాట. ఓకే. ఎందుకంటే ఈ పర్సన్‌కి మీ మీద ఇప్పుడు అంతకుముందు నెగెటివ్ ఫీలింగ్స్ ఉంటే, ఇప్పుడు పాజిటివ్ ఫీలింగ్స్ అనేది ఈ పర్సన్‌కి ఉందన్నమాట. అంటే ఈ పర్సన్ మిమ్మల్ని అంతకుముందు అర్థం చేసుకోలేదు, ఇగ్నోర్ చేశారు. కానీ రాను రాను ఈ పర్సన్ వేరే వారితో డీల్ అయ్యి ఉంటే మీరు ఎలాంటి వారు అనేది ఈ పర్సన్‌కి తెలిసింది. మీ దగ్గర ఎవరైనా ఉంటే వారిని మీరు ఎంత బాగా చూసుకుంటారు, ఎంత సేఫ్‌గా వారిని చూసుకుంటారో అని పర్సన్‌కి తెలుసు. ఈ పర్సన్ ఎందుకో మీకేదో కమిట్మెంట్ లాంటిది కూడా ఇవ్వచ్చు కొంతమందికి. సో, మీతో ఈ పర్సన్ లైఫ్ అనేది కూడా తను ఊహించుకుంటున్నారనమాట. మేబీ పర్సన్ మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని తను ఇమాజినేషన్ చేసుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే. అండ్ ఈ పర్సన్‌కి మీతో ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఉంటే, అవి పదే పదే ఈ పర్సన్‌కి గుర్తుకొచ్చి తను డిస్టర్బ్ అవుతున్నారండి. అంటే మీరేదైనా కోపంగా ఈ పర్సన్ మీద ఏదైనా ర్యాష్ వర్డ్స్ అనేది యూజ్ చేసుంటే, ఏదైనా కోపంగా ఈ పర్సన్‌ని మీరు ఏదైనా అని ఉంటే, అవి ఈ పర్సన్‌కి చాలా గుర్తుగా అయితే వస్తుందనమాట. దాని వలన ఈ పర్సన్ తనకి మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలని ఉంది. మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలని ఉంది. కానీ అవి ఏదైతే గుర్తుకొస్తుందో, ఈ పర్సన్ మళ్ళీ స్టాప్ అయిపోవడం, మళ్ళీ ఆగిపోవడం. ఇదంతా నాకెందుకు? ఇన్ని మాటలన్నారు, ఇంత ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు, మళ్ళీ ఆగిపోవడం. అలా ఆలోచించుకొని పర్సన్ మళ్ళీ ఆగిపోవడం. కానీ తన మనసు అనేది కుదుటగా ఉండడం లేదు. మీతో ఈ పర్సన్ లైఫ్ కావాలనుకుంటున్నారు. మీతో హ్యాపీగా ఉండాలి అనే ఇంట్రెస్ట్ ఈ పర్సన్‌కి ఉంది. కానీ మీ లైఫ్‌లో మేబీ పాస్ట్‌లో కావచ్చు, ఏదైతే జరిగిందో అది పర్సన్ తను చాలా డిస్టర్బ్ అవుతున్నారనమాట. ఈ పర్సన్ చూడండి మీతో రీయూనియన్ చేయాలని ఉంది. మీ మీద ఈ పర్సన్‌కి ఫ్యాషన్ ఉంది. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. తన మైండ్‌లో మీ ఆలోచనలు ఏదైతే ఉంటుందో అది ఎనీ టైమ్ అండి. 24/7 తనకి మీ జ్ఞాపకాలు ప్రతిరోజు అయితే గుర్తుకు వస్తాయి. అది ఏ టైం అయినా కానివ్వండి. మేబీ చాలా మందికి ఈవినింగ్ టు నైట్ టైమ్‌లో ఈ పర్సన్‌కి మీకు సంబంధించిన జ్ఞాపకాలు ఎక్కువగా గుర్తుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మిమ్మల్ని పర్సన్ చాలా తలుచుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ తను వేరే సిట్యుయేషన్‌తో తను డీల్ అవుతా ఉండొచ్చండి. కొన్ని ప్రాబ్లమ్స్ లాంటిది పర్సన్ లైఫ్‌లో కనిపిస్తుందనమాట. ఇక్కడ మీ సిట్యుయేషన్ వేరు, ఈ పర్సన్ సిట్యుయేషన్స్ వేరనమాట. తన బాధలు మీకు అర్థం కాదు. మీ బాధలు ఈ పర్సన్‌కి అర్థం కాదు. సో, తనకే ఇదంతా తలనొప్పి ఉంది. సో, తన లైఫ్‌లో తనకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇదంతా నాకెందుకు అనే విధంగా ఈ పర్సన్ అప్పుడప్పుడు ఆ విధంగా ఆలోచిస్తా ఉంటారనమాట. మీరన్నా అర్థం చేసుకుంటారంటే, మీరు గూడా ఈ పర్సన్‌ని అర్థం చేసుకోవడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారు. కానీ ఈ పర్సన్‌కి మీ మీద చాలా ఫ్యాషన్ ఉందండి. ఇక్కడ ఫిజికల్ నీడ్స్ అనేది పర్సన్ ఆశిస్తున్నారు మీ వైపు నుంచి అన్నట్టుగా చూపిస్తుంది.
ఇప్పుడు కాంటాక్ట్‌లో ఉన్నారా? నో కాంటాక్ట్ సిట్యుయేషను. ఈ పర్సన్ కొంతమందికి లాంగ్ డిస్టెన్స్‌లో ఉండొచ్చు. మీ లైఫ్‌లో మీరెలా ఉంటున్నారు? హ్యాపీగా ఉంటున్నారా? లేదా మీ లైఫ్‌లో అదర్ పర్సన్ ఎవరైనా వచ్చేసారా? వారితో మీరు కమిట్ అయిపోయారా? అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. కొంతమందికి మీకు గూడా మీ పర్సన్‌కి మ్యారేజ్ అయిందా? లేదా తను వెయిట్ చేస్తున్నారా? తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉంటున్నారా? మీకు గూడా ఏమి అర్థం కావడం లేదండి. ఈ పర్సన్ మీ నంబర్‌ని బ్లాక్‌లో పెట్టుకున్నారు. లేదా తను సైలెంట్ అయిపోయారు. తన విషయంలో మీకెలాంటి క్లారిటీ రావడం లేదు. ఈ పర్సన్ లైఫ్‌లో అసలు ఏం జరుగుతుంది? అండ్ తనకి మీరు గుర్తుకొస్తున్నారా? లేదా? మీకేమి అర్థం కావడం లేదనమాట. కానీ పర్సన్ మీ గురించి తను ఆలోచిస్తున్నారండి. ఓకేనా? మేబీ మీరు చాలామంది మ్యారీడ్ పర్సన్‌తో డీల్ అవుతా ఉండొచ్చు. అండ్ కొంతమందికిది ఆన్‌లైన్ ద్వారా మీరు మీ పర్సన్ కలుసుకొని ఉండొచ్చు. అండ్ కొంతమంది ఆఫీస్ రిలేటెడ్ కూడా కావచ్చనమాట. కింగ్ ఆఫ్ యాన్స్ వచ్చింది. ఈ పర్సన్ మీ లైఫ్‌లో రావాలనుకుంటున్నారు. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీరైతే నా ప్రపంచం అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ ఎందుకు అండి తను మీకు దూరమైపోతారేమో, లేదా మీరు తనకి దూరమైపోతారేమో అనే భయం, బాధ ఈ పర్సన్‌లో ఉంది. ఈ పర్సన్ మిమ్మల్ని తను చాలా మిస్ అవుతున్నారు. ప్రెజెంట్ మిమ్మల్ని తను చాలా తలుచుకుంటున్నారు. కానీ పర్సన్ ఎలాంటి విషయాలు మీతో చెప్పడం లేదు. సైలెంట్ అయిపోతున్నారనమాట. కానీ మీతో లైఫ్ ఈ పర్సన్‌కి కావాలండి. కానీ కొన్ని సిట్యుయేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి దాని వలన ఈ పర్సన్ మీతో ఏమి చెప్పడం లేదు. తనన్ని హైడ్ చేస్తా ఉన్నారనమాట. మీరు అతి తొందరలోనే అండి తను చాలా సాడ్‌గా ఉన్నారు. మిమ్మల్ని తలుచుకున్నారు. మీతో లైఫ్ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్. అండ్ మీతో ఉంటే పర్సన్ చాలా హ్యాపీగా ఉంటాను అని పర్సన్ అనుకుంటున్నారు. మీరే తన ప్రపంచం అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్‌కి తను మేబీ మ్యారేజ్ అవ్వకముందు కొన్ని కలలుంటాయి. నా పార్ట్నర్ ఇలా ఉండాలి. నా మాటలు ఇలా వినాలి. నేను ఇలా అర్థం జేసుకోవాలి. అలాంటిది ఈ పర్సన్‌కి ఉందన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఈ పర్సన్‌కి మీరు అదే విధంగా కలిసారు. ఈ పర్సన్ మిమ్మల్ని చూడగానే ఈ పర్సన్ అరే! నా లైఫ్ పార్ట్నర్‌లో ఉండే క్వాలిటీస్ ఈ పర్సన్‌లో ఉన్నాయి అని పర్సన్ అనుకున్నారనమాట. సేమ్ అలాగే ఈ పర్సన్ తను మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు. తను ఆ విధంగా ఫీల్ అయ్యారు. మీతో హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది అని పర్సన్‌కి తెలుసు. కానీ తన లైఫ్‌లో ఇక్కడ థర్డ్ పర్సన్‌తో ఈ పర్సన్‌కి గొడవలు గూడా జరుగుతా ఉండొచ్చు. మేబీ మీ ఇద్దరికి సంబంధించింది వారి ఇంట్లో వారికి తెలియడం గానీ, లేదా మీరు మ్యారీడ్ అయిన పర్సన్‌తో డీల్ అవుతే ఇంట్లో వారి ఎవరికో తెలియడం గానీ, లేదా మీరు మ్యారీడ్ అయిన పర్సన్‌తో డీల్ అవుతా ఉండొచ్చు. సింగిల్ అయితే ఇంట్లో వారికి తెలియడం గానీ, ఏదో జరిగింది. ఈ పర్సన్ తన లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌తో ఈ పర్సన్ చాలా పోరాడుతున్నారు. చాలా ఆర్గ్యుమెంట్స్ గూడా ఈ పర్సన్‌కి జరుగుతుంది. థర్డ్ పర్సన్ ఉన్నారా? రొమాంటిక్ థర్డ్ పర్సనా? మ్యారీడ్ పర్సనా? వారిద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ అనేది లేదు. వారితోని ఈ పర్సన్ వేగలేకపోతున్నారు. ఇటు మీరన్నా అర్థం చేసుకుంటారా అంటే మీరు ఈ పర్సన్‌ని అర్థం చేసుకోవడం లేదు. కానీ ఇక్కడ యాక్షన్ అయితే ఉంది. ఇక్కడ ఈ మెసేజెస్ మీరు ఎప్పటిలోగా రిసీవ్ చేసుకుంటారంటే 3 డేస్ లోపల ఈ మెసేజెస్ అనేది మీకు మీ పర్సన్ వైపు నుంచి మీకేదో ఒకటి మెసేజ్ ఆర్ కాల్ గూడా రావచ్చనమాట. మిమ్మల్ని పర్సన్ ఎంత మిస్ అవుతున్నారో తను చెప్పగలుగుతారు గూడా. ఓకే. తను చాలా ఎమోషనల్ గూడా అయిపోవచ్చనమాట. అంత బాధ ఈ పర్సన్ మనసులో ఉంది. తను మీ విషయంలో తను ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? తను మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారు? ఇదంతా ఈ పర్సన్ మీతో చెప్పే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? పర్సన్ వైపు నుంచి మీకు 3 డేస్ లోపల కాంటాక్ట్ అన్నా, మెసేజ్ అన్నా లేదా ఈ పర్సన్ డైరెక్ట్‌గా వచ్చి మిమ్మల్ని కలవడం అన్నా జరగబోతుందనమాట. ఓకే. చాలా మిస్ అవుతున్నారు. ఈ పర్సన్ రాశి వచ్చి మేషం, సింహం, ధనుసు రాశి, మిథునం, తుల, కుంభరాశి అండ్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి అండి. ఓకే. అండ్ ఇక్కడ చాలామంది కెరియర్ వైస్‌గా ట్రాన్స్‌ఫర్ అవ్వడం గానీ, వేరే ప్లేస్‌కి వెళ్ళిపోవడం గానీ, మేబీ కొంతమంది అబ్రాడ్ అనుకుందాం. సో, అక్కడ మీరు చాలా ఎమోషనల్‌గా ఆ ప్లేస్‌కి మీరు కనెక్ట్ అయ్యారు. అక్కడి నుంచి వెళ్ళాలంటే మీకు చాలా బాధ అనిపిస్తుంది, ఏడవాలి అనిపిస్తుంది. అలాంటిది ఏదో చూపిస్తుందనమాట. కానీ తప్పదు అన్నట్టుగా వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మేబీ మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి మీరు ట్రాన్స్‌ఫర్ అవ్వడం అలా చేస్తున్నారు. అంటే మీకు అక్కడ మనీకి సంబంధించిన బెనిఫిట్స్ అనేది మీకు కలుగుతుందనమాట. హ్యాపీగా ఉంటారు. ఓకే. ఓకే అండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్.